రాజాబాబు, మా అబ్బాయి కనిపించట్లేదు. ఏమైనా వచ్చాడండి? రాజాబాబు, ఎక్కడికి వెళ్ళారా? రాజాబాబు, అన్నా ఇందాక ఇక్కడ మా అబ్బాయి ఉండాలి. ఎటు చూసావా? ఇక్కడే ఉండాలి కదమ్మా, అక్కడ వెళ్ళి చూడు ఒకసారి. రాజాబాబు, 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 ఎక్కడికి వెళ్ళారా? అన్నా ఇటు పక్కన బాబు వచ్చాడా? చిన్న బాబు, మీరేనా చూసారా? ఇంకొకటికి ట్రై చేద్దాం, వస్తావా? నువ్వు సూపర్ అన్నా. రాజాబాబు, ఇక్కడ రాజాబాబు, ఏమైంది? రాజా, వాడిస్తే ఇక్కడే ఉండమని చెప్పన్నా. అయ్యో రాజా, రాజాబాబు, రాంబాబు, దీన్ని తీసుకెళ్ళి బయటపడి, లేదంటే ఎవరైనా తొక్కేస్తారు. శిల్పా, నీ పాటికి నువ్వేదో చేసి వెళ్ళిపోయావు. అదే నన్ను ఇంకా వెంటాడు. కొంచెం వెతికి పెట్టండి సార్. అరే ఏంటమ్మా నువ్వు, నా మీద అభిమానం చావక మళ్ళీ వచ్చావు అనుకున్నా. నువ్వు వేరే పని మీద వచ్చావు. ఏదో చేయండి సార్, కనిపించట్లేదు. చిన్న పిల్లడండి, మీరు హెల్ప్ చేస్తారని వచ్చాను సార్. కొంచెం వెతికి పెట్టండి సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. చేస్తానమ్మా, చేస్తా, నేనున్నానుగా, చేస్తా. నువ్వు ఓ కంప్లైంట్ రాసివు, వెంటనే ఎక్కడున్నాడో కనిపెట్టిస్తా. పక్కన ఇక్కడ తప్పాడు సార్. మీ వాళ్ళు ఎవరిని పంపించి దయచేసి వెతికి కొడతా. మీద చేసి మాట్లాడితేనే మాకంటూ ప్రొసీజర్ ఉండదా? కోప్పడ్డాను కదా, ఏం చేయమంటావు? ఒక్కటే టెన్షన్. సార్, మార్నింగ్ నీతో మాట్లాడాలని లోపలికి తీసుకెళ్ళానా, సరిగ్గా మాట్లాడడం కుదరలేదు. సార్ ఏంటి సార్? అందుకే ఇప్పుడైతే బాగా మాట్లాడుకోవచ్చు. కొంచెం రాలిపోతాయి, ఎదురు చెప్తావా? నీ అందరిలాంటి కాకపోయినా నువ్వు చెప్పినట్టు చేసానా లేదా? ఇప్పుడు ఇదేమంట అందరికీ చెప్తావా? చెప్తావా? పేపర్ వాళ్ళు అడిగితే చెప్తావా? మీడియా వాళ్ళు అడిగితే చెప్తావా? ఏంట్రా ఇది? ఇది విగ్గం తెలియక నీ ముగ్గులో పడ్డానా?
సావగొట్టి వెళ్తుంది అనుకుంటే శాపం పెట్టి వెళ్తుంది పతివ్రతలాగా. నా భార్య మహాపతివ్రత, అది రోజు శాపం పెడుతుంటేనే నాకేం కావట్లా. దీని శాపం తగులుద్దా? టీ తాగాలనిపిస్తుందా? నాకు కూడా చెప్పండి చెప్పండి. సార్ బటర్ బిస్కెట్ కూడా చెప్పండి సార్. పోలీస్ అంటే చెవిలో పూలెట్టుకుని ఎమ్మెల్యేలకు ఎంపీలకు వంగి సలాం చేసేవాడు అనుకున్నావా? తోలు తీస్తా. సార్ జరిగింది చెప్పేస్తాను. సార్ మేమిద్దరం కాలేజ్లో కలిసి చదువుకున్నాం. ఒకరికొకరు ఇష్టపడి అప్పుడే లవ్ చేసుకున్నాం. నాకు పెళ్ళైన తర్వాత మేమిద్దరం ఈరోజే కలుసుకున్నాం సార్. ఎలా మొదలైందో తెలీదు. మేము మ్యాటర్ చేసుకున్నాం. ఆ టైంలో చచ్చిపోయాడు. మ్యాటర్లో చచ్చాడా? సినిమాలోనే జరుగుతున్నాయి అనుకున్నా, నిజంగా కూడా అవుతున్నాయా? పెళ్లి జరుగుతుండగా చావడం విన్నాను. వెంట్రా శోభనం జరుగుతుండగా తెచ్చావు. మోహన్ రావు 100 ఏళ్ళయ్యా నీకు. అదేనయ్యా నిన్న యంగ్స్టర్ గ్రూప్ లో వీడియో పెట్టావే, జన్మలో అలాంటిది చూడలేదయ్యా. ఎలాగ అడుగుతాడుగా, అందుకే చెప్పేశాను. ఏయ్, షష్. మోహన్ కాస్త లైన్లో ఉండు. మీరిద్దరు ఇంత ఓపెన్ గా మాట్లాడుకుంటున్నప్పుడు నాకు కూడా ఓపెన్ గానే మాట్లాడాలనిపిస్తోంది. మోహన్, మీ ఏరియాలోనే ఓ కేసు. దీనివల్ల నీకు ప్రమోషనా లేక నాకు బంపర్ ఆఫర్ అన్నది కాసేపట్లో తెలుస్తుంది. నేనే లైన్లోకి వస్తాను. పోరా. ఈ మధ్యనే నాకు ప్రమోషన్ వచ్చింది. వెంటనే ఇవ్వాల్సి వచ్చినా ఇవ్వరు, కంజూస్ బడవలు. మీ ఇద్దరినీ పట్టించి వాళ్ళిచ్చిన ఓ సిల్వర్ మెడలు మెడలో వేసుకుని తిరిగే స్టేజ్ ఎప్పుడో దాటిపోయాడు ఈ బెర్లిను. ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతూ తీసిన వీడియోని నేను తీసుకెళ్లి చూపించలేదే అనుకోండి. మిమ్మల్ని ఇద్దరినీ కాపాడినందుకు నా మీద ప్రేమతో ఏమిచ్చుకోగలరు? సార్ నా బ్యాంక్ అకౌంట్లో ఒక 5 లక్షలు ఉన్నాయి సార్. ఏంటయ్యా ఇదేమన్నా పిక్ ప్యాకెట్ కేసా? పోయా. సార్ అది కాదు సార్, నగలు ఈ బైకు ఇవన్నీ అమ్మేస్తే టోటల్గా 8 లక్షల దాకా ఉంటాయి సార్. ఓయ్, డబ్బుదే ఉందయ్యా డబ్బు. అచ్చేసిన కాగితం వస్తుంది పోతుంది, అది దాని లక్షణం. అది నా దగ్గర లేందా ఏంటి? హత్యానేరం నుంచి మిమ్మల్ని తప్పిస్తున్న నేను తృప్తి పడేలా మీరేమివ్వగలరు? నేను ఆ పనికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను సార్. నిప్పులా ఉన్నావు నువ్వు, నాకు బాగా నచ్చావు. నాకిది కావాలి. ఇప్పుడు ఏం తప్పుగా మాట్లాడాను నీ గురించి? ఇతన్ని మ్యారేజ్ చేసుకున్నావు, ఆడితో మ్యాటర్ చేయించుకున్నావు. ఇప్పుడు నన్ను మేనేజ్ చేసుకోమంటే ఏడుస్తావేంటి? వయసులో కొంచెం పెద్దోన్నని ఆలోచిస్తున్నావా? తమ్ముడు, నువ్వు చెప్పవయ్యా వింటది. ప్లీజ్, ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ పని చేయను. ప్రాణం పోతుందన్న చేయను. ఎవరో చూశారు, వాళ్ళు పోలీసులకు చెప్పారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే అది వేరు. కానీ వీడే పోలీస్ కదా, కొంతమంది పోలీసు వాళ్ళు ఇంతే. తెలుసు కదా, మీ ఇద్దరం లవ్ చేసుకున్నామని చెప్పానుగా. వాడి పరిస్థితి విన్నాక నేను గిల్టీగా ఫీల్ అయ్యాను. వాడేమైనా చిన్నపిల్లడు చాక్లెట్ ఇచ్చి సాటిస్ఫై చేయడానికి రమ్మని పిలిచాను. ఇంటికి వచ్చాడు, కర్మకాలి చచ్చాడు. అంతేకాని అందరితో చేయడానికి నేను ఐటమ్ గాలి కాదు కదా. కరెక్టే, నేను అర్థం చేసుకోగలను. Hmm?
దేనికోసమైతే డైవర్స్ అడిగావో అదే చేయమని చెప్తున్నావా? ఆ? నీ దృష్టిలో నేను బాధ్యతనే కావచ్చు, అలా నువ్వే చెప్తే నేను అది చేయను. ఏం ఆలోచించారు? సార్ ఒక్క నిమిషం సార్, నేను మాట్లాడుతున్నాను.